పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల ఉత్సాహం నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు। పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది। ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు। రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు। ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఆయన వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశంగా మారింది। మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు। పటాన్చెరు నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన కీలక ప్రకటన చేశారు। పటాన్చెరు నుండి శంకరపల్లి వరకు ఉన్న రహదారిని విస్తరిస్తామని, దీనికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు। ఈ రహదారి విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడమే కాకుండా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు। ఇప్పుడు మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం గారు దామోదర్ రాజనరసింహ సార్ గారికి సన్మాన కార్యక్రమం చేస్తాడు। ప్రతి ఒక్కరికి, అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్ కి, వైస్ చైర్మన్ కి ఇక్కడ ఇచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అధ్యక్షునిగా నియమించబడినాను। నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనలు అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పటాన్చెరు అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై ప్రజల శ్రేయస్సుకై విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను। ఓకే, నెక్స్ట్ వైస్ చైర్మన్ గారు అండ్ సభ్యులు కలిపి ఒకేసారి చేయాలండి। మన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు మనం సంతోషంగా పండగ చేసుకోవడం జరుగుతుంది। ఇలాంటి పండుగలు ఇంకెన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది। మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉంటూ ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివానంద్ గారు మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మనం పాల్గొంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో మన రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను। గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి సరే నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మిగతా మా యొక్క ఇన్ఛార్జి కాటా సింధాన్నకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతో ఎంతో నమ్మకం నాపై ఉంచి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పేరు ఎక్కడ కూడా అది కాకుండా నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఈ యొక్క మార్కెట్ కమిటీకే కాకుండా పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తానని చెప్పి అందరి ముందర మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు పేరు నా కృతజ్ఞతలు ముగిస్తూ